ప్రియ సహోదరి సహోదరుల, మరణం అనేది ఏ క్షణంలో అయినా ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని సవరించుకో, నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ఇక తపస్సు కాల 3వ ఆదివారం రోజున ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మొదటి పఠనంలో మోషేకు దేవుడిచ్చినటువంటి పిలుపు, తన యొక్క దర్శనం నేను ఉన్నవాడను అని తెలియజేసి ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు మోషే యొక్క జీవితంలో గొప్ప మలుపు. ఎందుకోసమంటే ఒక ఐగుప్తుని చంపి పారిపోతున్న సమయంలో దేవుడు పిలిచి ఉన్నాడు, అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు, జీవితం సరిదిద్దుకోవాలని. గొప్ప నాయకుడై ఉన్నాడు, జీవితము ఫలవంతమయ్యింది. అదేవిధంగా సువిశేషంలో మనం గమనిస్తే క్రీస్తు ప్రభు కూడా తెలియజేస్తున్నారు, హృదయ పరివర్తన చెందు లేదా జీవితము నాశనం అవుతుంది. ప్రభు మనల్ని భయపెట్టడం లేదు. మనం ఒకసారి ధ్యానం చేస్తే మనము మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోకపోతే దేవుడు మన నుంచి ఆశీర్వాదాన్ని దూరం చేయడం లేదు. మనం చేసే తప్పిదాల వల్ల మనమే ఆ యొక్క ఆశీర్వాదాన్ని త్రోసిపుచ్చుతాము. మనమే యొక్క ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోతూ ఉంటాం. మనమే స్వతహాగా కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ధ్యానం చేసుకోవాలి, జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మన యొక్క జీవిత అనుభవము, ఇతరుల యొక్క జీవిత అనుభవాలు మనకు గొప్ప గుణపాఠమని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. జీవితం సరిదిద్దుకోకపోతే ఏ విధంగా నాశనం అయిపోతూ ఉంటాయో. కాబట్టి ఈ రోజున ఒకసారి పరిశీలించుకుందాం, నా యొక్క జీవితము ఏ మార్గంలో ఉంది, నా యొక్క జీవితము ఎవరి వెంట ఉంది, ఎవరి చుట్టూ ఉంది అని పరిశీలించుకొని సవరించుకొని సరిదిద్దుకొని ప్రభు వైపు ఉందాం. ప్రభుని యొక్క ఆశీర్వాదాలను మనము కూడా నిండుగా స్వీకరించుదాం. జీవితాన్ని ఫలవంతం చేసుకుందాం.